ఇవి ఎండు ముక్కలు కర్రీ చేస్తున్నానండి. అందరూ చికెన్ మటన్లు తెచ్చుకుంటారు కానీ మేము ఇవాళ స్పెషల్ గా ఎండు ముక్కలు కర్రీ చేస్తున్నాను. ఎండు మాంసం, ఇది ఎండు తుంపలు కూడా అంటారు. వీటిని ఎండు తుంపలు కూడా అంటారు, ఎండు మాంసం అంటారు, ఎండు తుంపలు అంటారు, ఒట్టి తునకలు అంటారు. ఏంటండి దీనికి ఇన్ని పేర్లు ఉన్నాయా? దానికి అన్ని పేర్లు ఉన్నాయి. ఎండు తుంపలు కూడా అంటారు, ఎండు మాంసం చాలా ఉంటాయి దాని పేర్లు. అసలు ఇది ఎలా ఉండి చూద్దామండి, ఎలా ఉంటుందో టేస్ట్ చూడాలి అసలు. హాయ్ అండి, వెల్కమ్ టు ఋతు ప్రభా అండి. మీరు బాగున్నారండి? నేనైతే బాగున్నాను. ఈరోజు ఏంటో మీకు సండే స్పెషల్ ఏంటో చూపిస్తాను. ఇది కిచెన్ రూమ్లోనైతే ఇప్పుడు ఉన్నాను, ఏం చేయాలో చూపిస్తున్నాను మీకు. ఈ ఎండు ముక్కలండి, ఇప్పుడు ఎండు ముక్కల కర్రీ మేము చేస్తున్నాము. పసుపు వేసుకోవాలండి, కొంచెం ముందు వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేడి చేసుకున్న తర్వాత కొంచెం అంతా పసుపు వేసుకోవాలండి. పసుపు వేసిన తర్వాత ఈ ఎండు ముక్కలు ఉన్నాయి కదండి, ఇవి మనం వేసి ఉడికించుకోవాలి. కొంచెం అంతా ఉడికించుకోవాలండి, ఇలా ఉడికించుకోవాలండి మనం. ఎందుకంటే ఇది ఎండు ముక్కలు కొద్దిగా మనం ఎండబెడతాం కదండి, అందుకే బాయిల్ కావటానికి కొంచెం లేటు పట్టిద్ది, మంచిగా ఉడుకుతాయండి. ఇలానే చేసుకోవాలి. అంటే రైస్ కుక్కర్ ఉంటే రైస్ కుక్కర్లో వేసుకుంటే ఎమ్మటే ఉడికిద్దండి. మేమైతే ఇలా గిన్నెలో వేసుకున్నాం. రైస్ కుక్కర్ అంటే కొంచెం భయం మాకు, అందుకే గిన్నెలో వేసుకొని ఉడికించుకుంటామండి. ఇవి అయితే రెడీ అయిపోయినాయి, ఉడికినాయండి. తాలింపు చేసుకున్నామండి. ఇప్పుడు ఇలా మనం బౌల్లోకి తీసుకోవాలండి. ఇలా ఉడికాక ఒకసారి పైప్ మనం మామూలుగా కడుక్కోవాలండి, ఎక్కువసేపు కూడా కడగొద్దు. పాపం మా పిల్లలు ఇవాళ తొందరగా లేసారు, 5:30. స్కూల్ అయిపోయిందా నాన్న? అయిపోయిందా? ఎలా జరిగింది నీకు ఇలా ఇండిపెండెన్స్ డే? ఎలా జరిగింది చెప్పు. ఓ ఏం చేస్తున్నా నానా? ముందైతే ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసిన తర్వాత కొద్దిగా వేడి రావాలండి. మేమైతే 2 చిట్ల ఆయిల్ వేసామండి. ఉల్లిగడ్డలు వేసుకోవాలండి. ఇవి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా కొద్దిగా యాగనివ్వాలండి. ఓకే, మిర్చి ఆనియన్స్ ఇలా మగ్గాలండి మంచిగా. కరేపాకు వేస్తున్నామండి. కొత్తిమీర పుదీనా అండి ముందే వేసుకోవాలండి, ఎందుకంటే ఇది ముక్కలుగా పడితే మంచిగా టేస్ట్ ఉంటుంది, ఫ్లేవర్ ఎక్కువ ఉంటుందండి, అందుకే వేస్తున్నాను. తాలింపులోనే వేయాలి. ఇందాక పసుపు వేసాం కదండి, ఇప్పుడు కొంచెం లైట్గా వేసుకోవాలండి. నెక్స్ట్ అల్లం పేస్ట్ వేసుకున్నామండి. అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ మంచిగా తాలింపులోని మగ్గితేనే మంచిగా ఉంటుందండి, తాలింపులో మగ్గనివ్వాలి. ఎండు ముక్కలు ఇప్పుడు మనం తాలింపులో వేసుకున్నామండి. ఇవి ముందే ఉడికించుకున్నాం కదండి, ఎమ్మటే తాలింపు అయితే వచ్చేసిద్ది, మగ్గుతాయి కూడా అండి. నెక్స్ట్ గోంగూర వేసుకోవాలండి. గోంగూర ఎంతో మంచిదండి ఆరోగ్యానికి. ఇవి మంచిగా ఇది అయితే గోంగూర వేసుకున్నాం అనుకో మనం, ఖరాబ్ కాకుండా 2 days దాకా ఉంటుందండి. ఈ దోసకాయ వేసుకుంటే ఎమ్మటే ఖరాబ్ అయిపోయిద్దండి, అందుకే మేము గోంగూర ఎక్కువ యూజ్ చేస్తామండి. నెక్స్ట్ ఉప్పు వేసుకున్నామండి.
2 స్పూన్స్ వేసుకున్నామండి ఉప్పు. కారం వేసుకున్నామండి. కారం అయితే మేము 2 స్పూన్స్ వేస్తున్నామండి. టమాటాలు వేసుకోవాలండి. ఒకసారి ఇలా కలవ తిప్పుకోవాలండి. గ్రేవీకి కొంచెమే పోసుకోవాలండి. వాటర్ పోస్తున్నానండి కొంచెం అంతా.